ఎన్ని రకాల పులిహోరలున్నా, ఏ పులిహోర రుచి దానిదేనండి. ముఖ్యంగా మామిడికాయ పులిహోరండి. పొడి పొడిగా, రుచిగా ఎలా రావాలో చూపిస్తాను రండి. వేడివేడి అన్నం ప్లేట్‌లో వేసేసుకొని, పసుపు వేసి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి వదిలేయండి. ఇప్పుడు నూనె వేడెక్కాక అందులోకి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అస్సలు మర్చిపోకూడంది ఇంగువండి. పులిహోరలో రుచంతా గూడా ఇంగువతోనే వస్తుందండి. పోపు మాత్రం దండిగా వేసేసుకోండి. పోపంతా వేగాక ఇప్పుడు మధ్యలోకి ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి. నూనెలో వేగి భలే రుచిగా ఉంటాయండి. కరివేపాకు కూడా వేసేసి పోపంతా అన్నంలో వేసి రుచికి తగినంత ఉప్పేసి ఒక్కసారి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు మామిడికాయ తురుము గూడా వేసి అన్నం అంతా కలిసేలాగా కలిపేసేయండి. అంతేనండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసేయండి.